జిల్లా ఆసుపత్రి సిబ్బంది 82 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని 3 గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు జిల్లా కలెక్టర్. విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్. సమయ పాలన పాటించని 63 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు గైర్హాజరైన 19 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వలన సంబంధిత శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డు కళ్య తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డులో ఉన్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎన్సియు, పీడియాట్రిక్, పోస్ట్ డెలివరీ విభాగాల సిబ్బంది పనితీరును పరిశీలించారు. మేల్, ఫిమేల్ ఇన్ పేషెంట్ వార్డులో రోగులతో మాట్లాడారు. వాళ్ళు ఎందుకు అడ్మిట్ అయ్యారో డాక్టర్లను అడిగారు. రోగులను రోజు పెట్టే ఆహారం ఎలా ఉంటుందని ఆరా తీశారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న 4గురితో మాట్లాడి వైద్యులు సమయానికి వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల డెలివరీ అయిన గర్భిణీలతో మాట్లాడుతూ డాక్టర్లు మంచిగా వైద్యం అందిస్తున్నారా, అన్ని పరీక్షలు చేస్తున్నారా, టీకాలు వేస్తున్నారా అని ఆరా తీశారు. ఎమర్జెన్సీ వార్డులో ఎక్కువ ఏ సమస్య మీద ప్రజలు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఓపీ సమయంలో ఎంతమంది డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని ప్రశ్నించారు. డాక్టర్లు మరియు సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలిపారు. తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యతలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అది ఎంత మంచి చూసి రైట్ మరి ఎందుకు ప్రైవేట్ లో పోతుంది? కొంతమంది లక్షల రూపాయలు చెల్లించుకుంటారు, మన దగ్గర రూపాయలు లేకుండా చేస్తాను కదా. మంచి చేస్తున్నా లేదా? డబ్బులు అడుగుతురా? ఏమన్నా మగ పిల్లలు 2000, 3000 అనుకుంటురా? ఏం లేదు. మందులన్నీ ఇక్కడే రాస్తుందా? మరి దింపేటప్పుడు కూడా 108 దింపుతారా? కావాలంటే దింపుతారు. అది కూడా ఉంది మరి సౌకర్యం. ప్రైవేట్లకి ఎందుకు పోతారు? ఫస్ట్ ఇక్కడే మిగతా వాళ్ళకి చెప్పాలి, మీరు బాగా చూస్తున్నారు, రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు కదా. అంటే వచ్చిన వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళకి చెప్పాలా మీరు? చెప్తామా? చెప్పాలి కదా, బయటకి మీ వాడకంటే అంతా చెప్పాలి. ప్రైవేట్లో పోదు. ఫస్ట్ ఇయర్ ఎవరు తల్లి బాగా చూసిరా డాక్టర్? ఏ ఇబ్బంది రాలే కదా. ఎక్కడికి పోతుంది? గవర్నమెంట్లోనే పోవాలి అందరూ. ఫస్ట్ వాళ్ళు ఇక్కడే సంతోషమే కదా. రూపాయి ఖర్చు కాలే, బయట మందులు ఏం రాయలే కదా. అక్కడ దవాఖానాలు ఎక్కడ తీసుకున్నాం మరి? గవర్నమెంట్ ఈ 8 నెలలు 9 నెలలు రెగ్యులర్ నెల ఇక్కడికి వచ్చేదా? నీ మండలం ఏదన్నా మోడకొండూరు పిఎస్సీలో ఉండే కదా. గుట్టలో ఒక పిఎస్సీ దానికి కూడా పోలేదు ఇక దగ్గరే కాబట్టి. ఏం పేరు పెట్టిరా? ఇప్పుడు ఎవరు మరి డెలివరీ మంచిగా ఇక్కడేనా? మన బ్రాండ్ అంబాసిడర్ చేయొచ్చు మా దగ్గర. మంచిగా వెళ్తారు కదా, నజర్ పెట్టద్దు మనం. మంచిగా ఉందా ఇక్కడ? మంచిగా చూసిరా? నార్మల్ సాధారణ కాన్ఫరెన్స్. మరి ఊరోళ్ళందరికీ గవర్నమెంట్ దవాఖానాలు చేసుకోవాలని చెప్పాలి మనం. ఇక్కడ రూపాయి ఖర్చు అయిందా? మందులు ఫ్రీగానే ఇస్తాను, ఇంజక్షన్లు ఫ్రీగానే ఇస్తాను, ఇంటి దగ్గర దిగబెడతారు, మధ్యాహ్నం అన్నం పెడతాను. మరి అంటే ప్రైవేట్కి ఎందుకు పోతాను? ఇప్పుడు 20,000 అవుతుంది బయటికి పోతే. నార్మల్ కూడా 50,000. నార్మల్ కూడా 50,000. బిడ్డటం తిరిగిందని ఆపరేషన్ అంటే 70,000 అవుతుంది. చదువుకున్నాను కాబట్టి చెప్పాలి.
ఇక్కడైతే ఏం లేదు కదా. ఎవరైనా నర్సులు పిలిస్తే ఇసుకుంటుందా? మంచిగా చూస్తుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.